విలేజెస్ నుంచి కలెక్ట్ చేసి ఆ మార్కెట్ పెట్ చేయాలి. సార్ ఇది మన ఒంగోలు బ్రీడ్ అండి. 96% బ్రీడ్ క్వాలిటీ ఉందండి. దీన్ని మేము బ్రీడ్ని ప్యూరిఫై చేస్తూ వస్తున్నాం. ఈ ఎప్పుడైతే థ్రెడ్మిల్ ఫిజికల్ యాక్టివిటీ చేయించడం డైరెక్ట్ మనం ఈ సెమన్ తీసి డైరెక్ట్ క్రాసింగ్ చేస్తేనే కౌ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుందండి. లేకపోతే ఒక ఆవు జీవితకాలంలో ఒక బుల్లిని టచ్ చేయకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే డిటోరేట్ అయిపోయింది బ్రీడ్ క్వాలిటీ. ఇప్పుడు మొత్తం చేయలేం కదా, దానికోసం ప్రయత్నం మొదలుపెట్టాము సార్. దానికోసం చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, కాన్సెప్ట్ చూడండి సార్. ఈ కౌ పక్కన ఏదైనా ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం ఉన్నామని కూర్చోబెడతానండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఈ కౌకి ఆహారం పెడుతుంటే వాళ్ళకున్న డిసీజ్ మీద సెన్స్ చేయగలుగుతుందండి. సెన్స్ చేసి ఏమవుతుందంటే దీనికి యాంటీబాడీస్ డెవలప్ చేసేసుకుంటాం ఇమీడియట్గా పాటు. కౌకున్న గొప్ప లక్షణం ఆ యాంటీబాడీస్ డెవలప్ చేసుకుని మిల్క్ అదే వస్తుందని యూరిన్ నుండి బయటకు అదే వస్తుంది. కౌకున్న గొప్ప లక్షణం ఆ యాంటీబాడీస్ డెవలప్ చేసుకుని మిల్క్ అదే వస్తుందని యూరిన్ నుండి బయటకు అదే వస్తుంది. ఆ మిల్క్ రావడం వల్ల ఎలాంటి డిసీజ్ ఉన్నా సరే పేషెంట్కి రికవర్ అవుతుంది. లివర్ సిరోసిస్ లాంటి సివియర్ కేసెస్ కూడా మేము చేసాం. అలా ఎంతవరకు మీరు సక్సెస్ దీంట్లో మనం మెడికల్గా కూడా కొన్ని రిపోర్ట్స్ ఏమేమి చేయగలుగుతారు ఒకసారి ఒకసారి మనం డెవలప్ చేస్తున్న బ్రీఫ్లో. ఎందుకంటే ఇది కాంకరేజ్ బ్రీడ్ అండి, కచ్ నుంచి తీసుకొచ్చాం. ఆంధ్రాకి బాగా సూటబుల్ అయిందండి. డిసీజ్ బాగా తట్టుకోగలుగుతుంది. ఇది కూడా ప్యూరిఫైడ్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? గుజరాత్ కచ్ వచ్చింది. ఓకే, ఇది కూడా చాలా బాగా మన కండిషన్స్ కి బాగా సూటబుల్ అయింది. ఓకే, వచ్చి ఇది కూడా గుజరాత్ నుంచి వచ్చిన. ఇది కూడా అరౌండ్ 95% ప్యూరిటీ ఉన్న బుల్ని సంపాదించామండి. దీంతో క్రాస్ చేసి మనం ఇక్కడ అదర్వైజ్ ఎక్స్టెండ్ అయిపోతున్నాయి సార్. వెరీ గుడ్ ఎక్సర్సైజ్, పాజిటివ్ ఎక్సర్సైజ్. మన ఒంగోలు కాస్ట్ అండి. ఇండియాలో బిగ్గెస్ట్ షెడ్ సార్ ఇది. హైట్ ఫెసిలిటీ బాగా రాల్సింది సార్. వాసన కూడా లేదు, బాగుంది. వెంటిలేషన్ ఇస్ బ్యూటిఫుల్. ఇక్కడ ఏ కెమికల్ ఫ్రీ అండి, ఏ కెమికల్ వాడట్లేదు. వీటికి కూడా ఏ యాంటీబయాటిక్స్ లేకుండా వైద్యం చేస్తున్నాం సార్. ఇక్కడ నిలబడి సార్ డాక్టర్లు వస్తారా మనకి? మీరు ఎటండి రాసేసారు కూడా. థ్యాంక్ యూ. గుడ్. దీని మీ ఎక్స్పీరియన్సెస్ ఆయుర్వేద ఎంతవరకు డిసీజ్ డయాగ్నోసిస్ కానీ కంట్రోలింగ్ కానీ